హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో వీడియో ఇంట్రో రానందుకు సారీ, వీడియో లేట్గా వస్తున్నందుకు. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియో లేట్ అవుతుంది. బ్రో ముగ్గురు ఉన్నారు కదా, ఇంకోళ్ళు ఎవరైనా ఈ ముగ్గురులో ఎవరు వీడియో చేయొచ్చు కదా అనుకోవచ్చు. నాకు బొబ్బులు పై కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము చేయలేకపోయాం. ఇంకొక దరిద్రుడు ఉన్నాడు, ఆడేం చేస్తానో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. వెళ్తున్నాను, బ్రాడ్ దగ్గరికి వెళ్తున్నాను. సో నేను ఇంటి దగ్గర ఉన్న 2 రోజులు హాస్టల్కి అయితే వెళ్ళా. వాడు నాకన్నా ముందు వచ్చాడు. ఏం పీకుతున్నాడో చూద్దాం. ఇప్పుడు హాస్టల్ ఆడు ఏం పీకుతున్నాడో చూద్దాం. సో చూడండి, మీకు చూపిస్తాను, మీకు తెలుస్తుంది ఆడు ఏం చేస్తున్నాడు అనేది. 2 రోజులు ఇద్దరు రాలేదు. గాయస్, బస్సు చాలా రోజులు నేను వచ్చిన ఫస్ట్ టైం. ఎంత ఖాళీగా ఉంది బస్సు, చాలా ఖాళీగా ఉంది. ఏదో హడావిడి పెద్ద ఏదో ఉంటుంది అనుకున్నాను, పెద్ద ఏం లేదు. గాయస్ చూశారు కదా నా బ్యాగ్ మొత్తం, బస్ అంతా ఖాళీగా ఉంది. నా అదృష్టం అదే. నేను నీకు గడితో వచ్చుంటే ఈ పాటికి నుంచోవలసి వచ్చేది. అల్లక్కి బస్. సో ఇప్పుడు చూడండి అంత ఫ్రీ, కూర్చొని హ్యాపీగా వెళ్ళొచ్చు నేను ప్రశాంతంగా. సో గాయస్, ఫైనల్లీ ఇప్పుడు బస్ దిగాం. సో వెళ్తున్నాం లోపలికి. ఉంటుంది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళాక మీకు మళ్ళీ స్టార్ట్ చేస్తా. మీకు మా కాలేజ్ ఎంట్రన్స్ చూపిస్తా, బాగుంటుంది. సో గైస్, ఇదే మా కాలేజ్. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇవే బాహుబలి గేట్స్ అంటారు వీటిని, కానీ పని చేయు. సో ఇంకా ఇదే. సో మీకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపించేది మా హాస్టల్ వచ్చి కాలేజ్ అనమాట. లెఫ్ట్ సైడ్లో కనిపించేది కాలేజ్. చూసారు కదా గైస్, అదే మన కాలేజు. గాల్లో ఎగిరే కాలేజు, కానీ గాల్లో ఏముండదు, ఎక్కడ ఏముండదు. చూసారా బండ్లు కూడా ఎలా పడేశారు, కనిపిస్తుంది కదా. జూమ్ చేస్తాను చూడండి, అదే మా హాస్టల్ అనమాట, బయట హాస్టల్. ఓకే, ఫైనల్లీ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. దగ్గరలో ఉన్నాం ఆల్మోస్ట్. 2 అదవులు ఏం చేస్తున్నారో చూద్దాం. 2 అదవులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఆంటీ గారు బాగున్నారా? గాయస్ చూడండి ఏం చేస్తున్నారు. గాయస్ మా ఇద్దరు ఏం చేస్తున్నారు చూస్తారా? నేను వచ్చేటప్పటికే మొత్తం అంతా ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నారు వీళ్ళు. చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళు. సో గైస్, బ్లేడ్ వచ్చాయి, మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీడికి ఏముంది జుట్టుని కొద్దిగా కట్ చేసేస్తా. అదే హెయిర్ స్టైల్ ఆడొకటి చేయమంటే ఇంకోటి చేసాడు రా. నేనేం చేయను, చాలా రోజుల తర్వాత ఇప్పుడు మాట్లాడరా. నాదన్నావు కదా ఈ స్టైల్ గురించి. పోయింది సార్, బాగా చేసాడా. ఆడి దగ్గరికి వెళ్ళా, కాకపోతే వేరే వాడు అన్నాడు. అప్పుడు హిందీ, నిజంగా కటింగ్ హిందీ వాళ్ళే బాగా చేస్తారు రా. నా చేసిన తెలుగుడే, నాకు చేసిన తెలుగు. నా తెలుగుడు ఇంకా బాగా చేస్తాడు. అది కదా తోంది చూడాడు వీడియో ఉండు. ఓ మంచి మనవాడు ఒక నిమిషం. ఇది ఇప్పుడైతే సినిమాకి వెళ్తున్నాం. కాకపోతే ఇక్కడ మనోడి ఇది ఉంటే ఇక్కడ అన్ని ఆవులు వచ్చాయి. అట్ల నుంచి ఈ దోణలు కాపాడదాకి ఇటు వచ్చాం. హిమాలయగడు చూడండి చాలా ఒరే చేతిలో అది ఎందుకురా, కొట్టుకో. కింద చూడు వదిలే వెళ్ళిపోతాయి లేదా. పవర్ ఆఫ్ ఇమాన్యుయల్. జుట్టే చెయ్యి షారుఖ్ ఖాన్ మేముంటే తీసేవా 2 పిల్లకలదే వెనకాల అంత లేదు లేరా. దా ఇది ఇంకోటి వస్తున్నాడు గైస్, హీరో. రాకి చెప్పు. కావుదారు నీ పేరు చెప్పు. మై నేమ్ చరణ్.
ఇది గైస్ ఇటు సినిమాకి రమ్మంటే ఇడేమో రావట్లేదు. వెళ్ళిపోతుంటే పెద్దోళ్ళు వేసుకుని గుద్దేస్తుంటే లోనికి వెళ్ళిపోయి తెలుసా, లేకపోతే ఏమైపోతావురా, షాప్ మేమే చూసుకోవాలి, అవి మేమే చూసుకోవాలి. సో గైస్ ఇదే గైస్ మన షాప్. ఇక్కడికి వస్తే నా పేరు చెప్తే 50 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. బాగుందా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయమని. హెయిర్ స్టైల్ గురించి వద్దు సరే. అదే సినిమా పేరే తెలియదు. విశ్వనాథ్ అండ్ డాటర్స్. బాయ్ ఫ్రెండ్స్. టాటా. వస్తలే అయిపోయాక. ఇది గైస్ ఇప్పుడు వెళ్తున్నాం రోడ్డు మీదకి. అదృష్టం ఏంటంటే 12:50కి మూవీ. టైం ఎంత అయింది? 1 minute. ఐ విల్ షో యూ ద టైం. 11:44 అయింది. ఇప్పుడు 12:50 దాకా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి చూద్దాం ఏమైద్దో. ఆటో ఎక్కాక మళ్ళీ వీడియో ఆన్ చేస్తాం. ఆటో అయితే ఎక్కువ ఎక్కడి నుంచి SRP మాల్కి ముందు నెలకు మనోడు పట్టడం, మేము ముగ్గురం పట్టడం అని చెప్పి వెనకాల ఉన్నాం. చూడండి ఎక్కడ వీళ్ళేం భయపడుతుంది. పోనే వరుస కడితే పోనీ ఎక్కడ పడతారు ఆడిపోయాం. ఈడిది ఏంట్రా పని నచ్చలేదండి. నచ్చడం కాదు, పెద్ద ఏదో బాబు ఏదో చేద్దామని ర్యాపిడో ఓపెన్ చేశాడు. ఇక్కడ మనిషికి 30 రూపాయలు చెప్పారు. ర్యాపిడో గట్టిగా మాట్లాడుతున్నాడు. ర్యాపిడో గట్టిగా మాట్లాడితే ఎంతనండి. ర్యాపిడో ఓపెన్ చేసిన తర్వాత ఎంతో చూసాడు పాప. 20 రూపాయలు చేద్దాం అనుకున్నాడు. తీరా చూస్తే అది 103 ర్యాపిడోలో 103 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ 90 రూపాయలు అయ్యేది. ఎంత 13 రూపాయలు ఇంకా మనకే ఒక్క ర్యాపిడోలో వెళ్తే. అది అర్థం చేసుకుని మూసుకొని వచ్చి ఇక్కడికి వచ్చినాడు మనోడు. అందుకే ఇలా ఉన్నాడు అటు ఫేస్ రియాక్షన్. సరిపోవట్లేదా? జిమ్కి మాయా హైట్కి జిమ్కి మనం దిగిపోమంటున్నారు. వెనకాల ఎవరిని ఎక్కితే నేను దిగిపోతా. ఫస్ట్ వెనకాల ఎవరిని ఎక్కితే నేను దిగిపోతా. వెనకాల ఎవరిని ఎక్కితే నేను దిగిపోతా. ఆ జుట్టు మాత్రం ఎలా ఉందంటే అలా ఉంది. రోడ్లోకి వెళ్తుంది. నా బుద్ధి అది సాగా స్టార్ట్ చేసినప్పుడు ముందుకు ఇలా పట్టవాడు. అరే పొట్టోడు కనబడుతులా, పొట్టోడు కనబడుతులా ఏంటి? ఏం మాట్లాడరా? కంబ్యాక్ అండి ఎవరా బాబు? ర్యాపిడోలో ఎక్కువ చూపించాడని అడిగాడు. సరే మొత్తం వెళ్ళిపోయి SRP దిగిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తా ఎక్కడ ఎక్కువ చూపిస్తాను. అప్పుడు దాకా వెళ్తున్నాడు. దిగి దోశలు ఏంటాడు కదిలింది గైస్. ఇప్పుడే ఆటో నుంచి దిగి పైకి వెళ్తున్నాం. సినిమాకి టైం అవుతుంది తెలుసుగా. ఇప్పుడు టైంకి వెళ్ళాం మేము. ఆ జుట్టు మాత్రం నాకు సిరాగా వస్తుంది. అక్కడ ఒకటి చేయమంటే ఒకటి చేసాడు చెత్తనా. వీడికి మాత్రం షుగర్ ఆగట్లేదు. మన ఇంట్లో వెళ్తానే ఉన్నాడు. మా బాధ ఏంటంటే ఇక్కడ వీడియోలు తీయకూడదు. ఇంకో హైలైట్ ఏంటంటే తీయకూడదు. థియేటర్లో వీడియో తీస్తాం, థియేటర్లో వ్లాగ్ తీస్తాం. చూసి వచ్చి సినిమా ఎలా ఉందో చెప్తాం కదా. కొద్దిగా లేట్ రివ్యూ అయినా పర్ఫెక్ట్ రివ్యూ వస్తాం మేము. నేను కాదు వీడు. రివ్యూ అవ్వట్లేదండి ఎందుకంటే అది అంత బాగుంది కాబట్టి. వీడికి మాట్లాడు కట్ట 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 అంటాడు. దీని అమ్మ అది ఎడిట్ చేసేటప్పుడు 5 నిమిషాలు కూడా రాదు. అది ఎవడ కట్ట కట్ట ఎవడ మాట్లాడమన్నాడు. షుగర్ అది అలా వెళ్ళిపోతా ఉంటాడు బొక్కగాడి. మళ్ళీ లాగు చేద్దాం బొక్క అంటాడు. ఏంటి ఏంటి చూస్తున్నావు ఏంటి? గ్రౌండ్కే చేయాలా? వేసేయమంటావా గ్రౌండ్కి వేసి ఇక్కడ చేతిలో గ్రౌండ్ కూడా క్లాస్ చేయాలి నీకు ఎందుకు? అసలు ఎక్కడి నుంచి దూకే చెప్పాలి కదా వచ్చిందని. నా కోసం కూడా ఉన్నారు. ఇక్కడేమో కీ ఉంది. థియేటర్కి వెళ్ళాక మళ్ళీ మాట్లాడదాం గైస్. ఇప్పుడే థియేటర్కి వచ్చి కూర్చోను. ఇంకా ఫిల్ అవ్వాలా? వీడు చూడాలో చెప్తున్నా. నా మీద అంత ఇష్టం ఉంటే వద్దురా సార్. ఐఎమ్ స్ట్రైట్. ఆర్ యూ వాట్? స్ట్రైట్. Bisexual. He is bisexual. Like this guy. You are asexual. Only trans animals. Travels straight. No trans. Travels కాదంటది. నువ్వా
ట్రైల్స్ అదే చెవులు పోయినాయా మీకు? కొట్టుకుంటారు కంటెంట్ వస్తుంది కొట్టుకుంటారా ట్రైల్స్ ఆపే ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడు सालों तक मिट्टी में बसी हवा ఏదో వేసాడు फसल तो होगी फार्मर। और उनसे काम జై कर జవాన్ జై కిసాన్ कभी సో గైస్ సీన్ ఏంటంటే హాఫ్ అన్ అవర్ చెప్పకూడదా? ఇప్పుడే సినిమా అయింది హాఫ్ అన్ అవర్ చెప్పకూడదా? హాఫ్ అన్ అవర్ ఉన్నదా? ఇప్పుడే మూవీ అయింది వద్దని టిఫిన్ దానిలో ఆకలేస్తుంది ముగ్గురికి ఏం చేయాలో అర్థం కావట్లా ఇక్కడ మండి చూస్తే ఒక్కొక్కటేమో 900 ఉన్నాయి మన దగ్గర అంత బడ్జెట్ లేదు ఒక పీసీ 220 రూపాయలు అంట. అదే 200 కూడా కింద మన కాంబో బెస్ట్ ఏమంటారు? దానికోసం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం గైస్ ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు మా వాడేమో ఇప్పుడు కాకినాడలో ఉన్నాం ప్రస్తుతానికి ఎస్ఆర్ఎండి మాల్ ఈడ మండి కోసం యానమెల్ తిందాం అంటున్నాడు 900 అంటారా? మన్నాడి సినిమాకి వెళ్తున్నాం 900 ఇక్కడేమో 900 ఉంది ఏంటి ఎక్కడ యానంలోనా అదే ఎక్కడ ఇక్కడే ఖైదీ. అదే కదా ఏ 900 ఆఫ్టర్ ఆల్ రా మనకి బొబ్బులు కూడా ఉన్నాడు రా బొబ్బులు కూడా ఉన్నాడు అది వీడు ఉన్నాడా మా వాడు వీడు యానం వెళ్దాం అంటున్నాడు ఇప్పుడు అదే ఎలాగే 120 ఎక్స్ట్రా అయిపోతుంది మనం ఛార్జీలకి. మనకి 70 అంటే లెక్కేసుకో ముగ్గురికి అంటే ఇప్పుడు మళ్ళీ 400 40 పైన అవుతుంది. దాని బదులు ఎక్కువ బెటర్ కదా. నేను అదేగా చెప్పేది మరి అక్కడ 6 వచ్చాడు నేను మన ఇంటి నుంచి వెళ్ళామనుకో తక్కువ అవుద్ది. ఆ. మీరు ఎక్కడి నుంచి అంటున్నారు ఎంత అడద్ది? మరి మన ఏపు నుంచి అన్నా మన ఏపే కదా వెళ్ళేది అది డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా డైరెక్ట్ వెళ్ళిపోతే మనకి ఏదైనా సేమ్ అయింది ఇక్కడ నుంచి మన ఇంటి ఒక ఎంత కావాలైతే 30 అక్కడ నుంచి ఇంకో 40. సేమ్ 70 70 ఏదైనా అంతే వెళ్దాం మరి. సో అది గైస్ మూవీ అయితే చాలా బాగుంది మేము అనుకున్నాం తినేటప్పుడు మూవీ గురించి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాం ఎక్కడికి అది చెప్పు మండి ఎక్కడ ఖైదీ అరే మండాలి 900. ఎక్కడ? ఆయనకి వెళ్ళినా కూడా మరి అంతే అవుతుంది రేటు ఛార్జీ. అది 6 ఒరే 900 300 100 రూపాయలు మిగులుతుందిరా, 100 రూపాయలు గైస్ కొద్దిగా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి చూసుకోవాలా? మాకు ఎర్నింగ్స్ వస్తే మేము ఇవన్నీ బాధ ఉండదు కదా అంతే. ఒరే దానికన్నా 200 కింద మెక్డీలో కాంబో తీసుకుంటాం నేను ఇందాడు చెప్పాను అది నేను ఇందాడు చెప్పాను కింద కాంబో దొరికేది మనకి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడే మనం ఎప్పుడు మండి తిన్నాం ముగ్గురు. మండి మనం మండి మళ్ళీ ఈసారి బడ్జెట్ వేసుకొని ప్లాన్ వేసుకుంటాం ఏంటో వేరు ఏం fix అయ్యో? Guys, ఇప్పుడు ఫిక్స్ అయింది ఏంటంటే మెక్డీకి వెళ్ళి కింద కాంబో ఏదో ఒకటి తీసుకోవాలి యానం దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాం కదా ఇంకో ఆప్షన్ చెప్పు, రెండు ఆప్షన్ చెప్పు. అరే కేఎఫ్సీ ఎక్కువ కేఎఫ్సీ రేట్లు ఎక్కువ బాబు బాబు వద్దు నా జుట్టు మాత్రం వర్స్ట్గా ఉంది రచ్చి హెయిర్ స్టైల్ మా ప్రాబ్లం ఏంటంటే మీ వాయిస్ వినపడుతుందో లేదో తెలీదు ఈ నా కొడుకు ఈడు మాట్లాడదు తిందామని వెళ్దాం చెప్పాం కదా ఎక్కడే తిందామని అనుకున్నాం మెక్డీలో అప్పుడే వెళ్తే బస్సులో ఖాళీ ఉండదని చెప్పి కొంచెం టైం పాస్ చేస్తే ఇక్కడ వ్యవస్థలోకి వచ్చాం ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమీ లేదు కనపడరాలు ఎవరు కనపడరా కనపడతాడు ఫాలో అయిపో. సీన్ ఏంటంటే అక్కడికి వెళ్ళి మొత్తం అవుట్ఫిట్ లుక్ చూపిద్దాం అనుకున్నాం ముగ్గురు వీళ్ళేమో పక్కన అమ్మాయిలు వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని నన్ను సిగ్గుపడేలా చేశారు ఇలా చిల్లరగా అనుకుంటారు నేను చిల్లరగా అన్నా కాదు ఎవరినైనా అడుగు కింద కామెంట్ చేయండి guys. ఇప్పుడు వెళ్తున్నాం ఒరేయ్, ఎవరు చూస్తే ఏమైందిరా నీకేం భయమా భయం అనట్లేదు. నువ్వేనా కురికి తింటున్నావా లేదుగా నువ్వు నచ్చావేమో సిగ్గురా ఒరే మా బాధ నీకు ఎక్కడ పడిపోతారని భయం. సిగ్గు లేదు నాకు బాధ. బాధ ఏం లేదు, నీకు పడిపోతారు నీకు సైట్ వేస్తున్నారు రా, కాపాడదాం నేను నా గురించి అంతే. నీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కదా, సో ఆ ఫాలోయింగ్ నుంచి కాపాడదాం మా ప్రయత్నం. ఇప్పుడు ఇటు కిందకా పైగా ఇప్పుడు మనం వెళ్ళాల్సింది కిందకే. రోడ్డు మీదకి ఎందుకు మెక్డీ చూద్దాం గైస్. సో గైస్ ఇప్పుడే మెక్డీకి వచ్చాం ఆర్డర్ చేసాం ఆ బడ్జెట్ ప్రకారం 99 కాంబోలు 3 పెట్టాం
ఆడు తర్వాత వీడికి మళ్ళీ ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్కి ఏం తీసుకున్నాడు, పాండా విత్ ఫ్లోటింగ్ ఐస్ క్రీమ్ అంట. ఫ్లోటింగ్ అనేది ఫ్లోటింగ్ క్రీమా, ఐస్ క్రీమ్ అది క్రీమ్ ఫోమ్ అది. ఇప్పుడు డిప్రెషన్ ఏ? డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. సినిమా చూడటం వల్ల డెప్రెషన్ వెళ్ళిపోయా. సినిమా అయితే చాలా బాగుంది guys. చాలా బాగుంది. చాలా లేట్ రివ్యూ ఇది. ఫస్ట్ మీతో కామెడీతో మొదలవుద్ది, సెకండ్ ఏడిపిస్తుంది, చివరి ఉండమని చెప్పడానికి మెయిన్ మనీ బ్రో. మనీ ఉండే ఆ. సినిమా అయితే చాలా అది బాగుంది guys. లేకపోయినా సరే అవి ఉండాలని కూడా ఉంది అందరూ. కానీ సంపాదించాలి సూర్య చేసి దాంట్లో అలాగా. సూర్య ఏ, చేసి వచ్చి తింటాం, బాబు ఫ్లోటింగ్ ఐస్ క్రీమ్, క్రీములు అవి కావాలా, క్రీములు ఈ సంపాదిస్తే దాని గురించి చెప్తున్నాడు. ఎక్కడికి వచ్చి ఎక్కడ కొడుతుంది ఇంట్లో వాళ్ళ డబ్బులు. సిక్కు ఉండాలి సినిమాకి వచ్చి, అటు కాదు, ఇటు జరిగి. తీరుకి వచ్చి నాకే డబ్బులు ఎక్కొట్టి సంపాదించాల గురించి మాట్లాడుతున్నాడు ఈడ. నాకే కదా. నేను కూడా నేనేం నీతులు చెప్పానా, సంపాదించాలి అది అని లేదుగా. ఇప్పుడు మోటివేషన్ ఉన్న వాళ్ళని మోటివేట్ చేయకపోయినా పర్లా, మూసుకోమంటే వెనకై చపాతి వెళ్ళిపోదా. ఇప్పుడు తింటా తర్వాత సంపాదిస్తాను, ఇదే బాధ. అది కూడా అంటే ఇప్పుడు తిన్నాం తర్వాత సంపాదించవచ్చు. అది సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అయితే బాగుంది, ఎవరో తెలియదు కానీ చాలా బాగా కొట్టాడు. చాలా బాగుంది. చాలా బాగుంది. మమతా బైజు చాలా బాగుంది హీరోయిన్. మీరు డిప్రెషన్లో చూడండి. డిప్రెషన్ పొద్దు నుంచి డిప్రెషన్ ఉన్నాడు మా వాడు. ఎందుకున్నాడు డిప్రెషన్ ఏమైంది నాన్న? ఏదో ఉందో దావా చెప్తున్నావు. ఓ పాట నిజంగా ఏదో ఉందా? ఇక్కడ బ్లాక్ కోసం ఏదో కథలు ఎత్తున్నాడు guys. లేదు తిన్నాను ఈ డిప్రెషన్ సాంగ్ ఏమో బాగుండిపో సాంగ్ ఇది. బాగుంటుంది రా సాంగ్, భలే ఉంది రా సాంగ్. పాప మన నిఖిలు థియేటర్లో పందికొక్కలా ఏడుస్తాం జరిగింది. నేనే నా దగ్గరికి వచ్చి వీళ్ళిద్దరు అడిగారు ఏడ్చావా అని. పక్కన పాపని తీసుకుంటే ఆ టిష్యూ లా చేసుకొని మనకి అడిగి తీసుకున్నాడు. సాంగ్ స్కిప్ చేసావా? సాంగ్ ఏమో నాకు గుర్తులేదు. అది సినిమా చూసాడు, సాంగ్ స్కిప్ చేసి తర్వాత సాంగ్ నేను ఎప్పుడు సినిమాలో సాంగ్ స్కిప్ చేయను. మరి నువ్వు సాంగ్ బాగుండిపో సాంగ్ ఇప్పుడు ఫీల్ అవుతుంది. ఫీల్ ఏమవ్వట్లా, నేను హ్యాపీగా ఉన్నా సాంగ్ అంటే ఏమో సాంగ్ బాగుంది. లిరిక్ పడవు సార్, లిరిక్ పడవు. సాంగ్ అదే లిరిక్ 18+ లిరిక్ అది 18+ లిరిక్. సరే వేరొకరి మన చేతులు. అది వరుసగా 3 days నరకం చూపించాడు ఆ సాంగ్తో నాకు. ఒక కాదరా బాబు, నీకు ఆ సాంగ్ వల్ల ఏం కాదు, సరదాగా పెట్టలేదు ఆ సాంగ్. ఇంతకీ ఒక నెల అంతా ఇంట్లో ఉండి పప్పలు తేకుండా వచ్చాడు guys. ఈడి బాధ ఈడిది నా బాధ అవ్వదు ఏమంటే అందుకే కదా మెగ్దికి తీసుకొచ్చాం. దాని నుంచి అటు చూద్దాం, అక్కడ ఏముందో నాకు తెలియదు. అరే ఏం ఎందుకు చూడకూడదు? అటు ఎందుకు ఎందుకు చూడాలి? అటు చూసే అటు ఎందుకు చూడకూడదు, ఇటు ఎందుకు చూడకూడదు, అటు ఎందుకు చూడకూడదు, ఇటు ఇటు ఎందుకు ఎందుకు చూడకూడదు? చూస్తున్నావు నువ్వు? అంటే నాకు చూసే హక్కు కూడా నన్ను చూడు లేదు. మొన్న చూడకపోతే పర్లేదు. సర్లే అయితే నీలో ఏముందని చూడాలిరా. టాలెంట్ ఎగ్జాంపుల్ టాలెంట్ చూపించు. ఓకే మన ముందే ఉంది హెయిర్ స్టైల్ కటింగ్. ఓకే అది నా టాలెంట్ కదా, అది బార్బర్ అది రుచి. అది నా టాలెంట్ అనేది. సో గైస్ ఇప్పుడు మీరైతే వచ్చింది మెగ్డీలో ఆర్డర్ చేసింది. ఇదిగోండి ఒక బర్గర్, ఒక నాన్న ఏంటమ్మది ఐస్ క్రీమ్ ముందు ఆకూడదురా బాబు. ఐస్ క్రీమ్ టాప్, 3 బర్గర్లు, 2 కోక్, 1 ఫాంటా విత్ ఐస్ క్రీమ్ చెప్పాను కదా ఏదో సంథింగ్, 3 ఫ్రైస్, 3 టిష్యూలు, 3 ఇవి. ఎలా ఉంది? వర్త్ జస్ట్ 99 రూపీస్ గైస్ ఒక కాంబో వచ్చి. చాలా బాగుంది. కొంచెం ఫ్రై అవ్వాలి. అదే అది తినేసి ఏం చేస్తామో మళ్ళీ చూపిస్తాం. అప్పుడు దాకా వెయిట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో ఫైనల్లీ వచ్చేసాం. నాన్న కష్టాలు పడి వచ్చాం. తాగుబోతాడు పడిపోయాడు, చూడండి ఉడుకో పలుకోలేదు. మన పెద్ద అన్న అక్కడ ఉన్నాడు. బాగా చెప్పేసి పడుకోండి. ఫుల్ స్ట్రెస్ గైస్. ఆడు ఒక డిప్రెషన్ పేషెంట్, ఈడో తాగుబోతు పేషెంట్, బాగా పేషెంట్. మన వాళ్ళకి ఏమని చెప్తే నిద్ర అదే చెప్పేది. బాయ్ బాయ్ గైస్. డూ సబ్స్క్రైబ్. బ్లాగ్ ఎలా ఉంటుందో తెలీదు, కానీ చాలా కాలం ఎందుకు పెట్టని ఏదోలా పెట్టేస్తున్నాం. అడ్జస్ట్ అవ్వండి. సో నెక్స్ట్ టైం నుంచి వస్తే బాగానే వస్తాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.